అమ్మ తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళు మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆలోచనలలో ఆందోళనని అధిగమించాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం విషయంలో కూడా ఘర్షణలకి దూరంగా ఉండాలి. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల అనవసరమైన విమర్శలకు కూడా దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత విషయంలో తీసుకునే నిర్ణయాల వల్ల తగిన శ్రద్ధతో మెడిటేషన్ మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన సమస్యలని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. వీళ్ళంత మౌనం వహించాలి. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు, ఉన్నత అధికారులతో కావచ్చు, అనుకున్న పనులు అనుకున్న సమయంలో అయ్యే సమస్యలు కాకుండా కొంత ఘర్షణలకు దూరంగా ఉంటూ జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా పంటికి సంబంధించి కంటికి సంబంధించి ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. శిరోవేదనను అధిగమించాలి. అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉండాలి. సింహరాశి. అమ్మ ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే సాంఘిక సంబంధాల విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు మొదలైనవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన జాగ్రత్త వహించాలి. మాటల వల్ల కావచ్చు, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వ్యాపార రంగంలో కావచ్చు, అలాగే మీరు ఏదైనా వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, స్త్రీలతో విభేదాలకి దూరంగా ఉండాలి. అలాగే ఘర్షణ రాకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అయితే వారి యొక్క కుటుంబ స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే లాభదాయకమైన ఆలోచనల కొరకు చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు, ప్రత్యర్థుల మీద విజయం సాధించేవి ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో ఏదైనా పనులు అవ్వడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వచ్చు. సమయస్ఫూర్తి పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీ కుటుంబంలో వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్త ముందుకు పడతారు. కన్ను పన్ను ఆరోగ్య విషయంతో పాటుగా ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన విషయాలు, వాహన కొనుగోలు అమ్మకాలు కావచ్చు, లేకపోతే వాహనాలు నడిపేవారు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి.